హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే కొంతమందికి సీట్ అయితే రాలేదు, నో సీట్ అలాటెడ్ అని వచ్చింది. సో వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఉంటుందా, వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాలా, ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేయగానే ముందుగా అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఇప్పుడు సీట్ అయితే రాలేదు, నో సీట్ అలాటెడ్ అని చెప్పేసి వచ్చింది. సో దానివల్ల మనకి ఇంక సీట్ రాదేమో అనుకుంటారు. సెకండ్ ఫేజ్ ఉంటుందని చెప్పి చాలామంది ఒకటి ఉంది. సో ఉంటుంది మ్యాక్సిమం కూడా, ఎందుకంటే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకు వెంటనే సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. సో అప్పుడైతే ఉంటుంది. సో మళ్ళీ ఫీజు అనేది పే చేయాలని అని చెప్పి చాలామంది ఒకటి ఉండొచ్చు. సో ఫీజు అయితే మళ్ళీ మీరు పే చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీటు కోసం మీరు అయితే పే చేశారు, కాకపోతే మీకు సీట్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చింది, మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ సీట్ అనేది తెలియదు తెచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది డౌట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు, కొద్దిగా ఓపిక అయితే పట్టండి. ఎందుకంటే మీకు సీట్ రాలేదంటే వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వలేదని అర్థం. మీకు ర్యాంక్ తగ్గట్టు కట్ ఆఫ్ స్పేస్ చేసుకుని ఇచ్చారు. బట్ ఏంటంటే కొన్ని కట్ ఆఫ్స్ అనేవి ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. బట్ మీకు అన్లక్కీగా మీకైతే రాలేదు. బట్ బాధపడకండి, ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇస్తే మీరు సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా కాలేజ్ వస్తుందో అలా మనకు మీ ఛానల్ మీకైతే గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు పర్సనల్గా మెసేజ్ చేసి మిమ్మల్ని గైడ్ చేయడం అయితే జరుగుద్ది. సో డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.